హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మన వెబ్ పేజ్లో లిస్ట్ ఎలా ఇవ్వాలో డిస్కస్ చేద్దాం. మనం ఏదైనా కంటెంట్ని వెబ్ పేజ్లో రాయాలనుకున్నప్పుడు ఆ కంటెంట్ యొక్క టాపిక్స్ని మెన్షన్ చేయడానికి ఈ లిస్ట్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తాము. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం వెబ్ పేజ్లో లిస్ట్ ఐటమ్స్ ఇవ్వడానికి మనకి HTMLలో లిస్ట్ అనే కాన్సెప్ట్ అయితే ఉంది. మనకు HTMLలో మెయిన్గా 3 టైప్స్ ఆఫ్ లిస్ట్ అయితే ఉన్నాయి. అవి ఆర్డర్డ్ లిస్ట్, అన్ఆర్డర్డ్ లిస్ట్ అండ్ డెఫినేషన్ లిస్ట్. ఆర్డర్డ్ లిస్ట్ అంటే మనం ఒకదాని తర్వాత ఒకటి పర్టికులర్ ఆర్డర్లో రాయడానికి వాడుతాం. వీటిని నెంబర్స్తో అయితే ఎవ్రీ లిస్ట్ ఐటమ్కి 1, 2, 3 ఇలా వెబ్ పేజ్లో వస్తాయి. ఒకవేళ మనకి నెంబర్స్ కాకుండా ABCDలు కావాలనుకుంటే మనకి లిస్ట్ ఐటమ్స్కి ABC అని వస్తాయి. ఈ ఆర్డర్డ్ లిస్ట్ని యాంగులర్ బ్రాకెట్స్ మధ్యలో OL అనే లెటర్స్తో రిప్రజెంట్ చేస్తాము. నెక్స్ట్ అన్ఆర్డర్డ్ లిస్ట్. మనం ఏదైనా ఒక లిస్ట్ని ప్రిపేర్ చేసేటప్పుడు ఒక పర్టికులర్ ఆర్డర్ అయితే ఇవ్వాలి అని ఉండదు. వాటిని ఒకదాని తర్వాత ఒకటి ఏ ఆర్డర్లోనైనా ఇవ్వచ్చు. అటువంటి లిస్ట్ ప్రిపేర్ చేయడానికి మనం ఈ అన్ఆర్డర్డ్ లిస్ట్ని యూజ్ చేస్తాము. ఈ అన్ఆర్డర్డ్ లిస్ట్ని సర్కిల్స్తో కానీ స్క్వేర్ సింబల్స్తో కానీ వెబ్ పేజ్లో ఇస్తాము. ఈ అన్ఆర్డర్డ్ లిస్ట్ని యాంగులర్ బ్రాకెట్స్ మధ్యలో UL అనే లెటర్స్తో రిప్రజెంట్ చేస్తాము. నెక్స్ట్ డెఫినేషన్ లిస్ట్. మనం కొన్ని లిస్ట్ ఆఫ్ డెఫినేషన్స్ని వెబ్ పేజ్లో పెట్టాలి అనుకుంటే ఈ డెఫినేషన్ లిస్ట్ని యూజ్ చేసి డెఫినేషన్ నేమ్ అలాగే డెఫినేషన్ డిస్క్రిప్షన్స్ని రాస్తాము. ఇప్పుడు మనం ఈ 3 లిస్టులని ప్రాక్టికల్గా చూద్దాం. ఫస్ట్ ఆర్డర్డ్ లిస్ట్. ఆర్డర్డ్ లిస్ట్ యొక్క సింటాక్స్ అనేది ఇలా ఉంటుంది. ఫస్ట్ OL ట్యాగ్స్ ఉంటాయి. ఈ OL ట్యాగ్ అనేది ఆర్డర్డ్ లిస్ట్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ ఆర్డర్డ్ లిస్ట్లో మనం లిస్ట్ ఐటమ్స్ని యాడ్ చేయడానికి LI ట్యాగ్స్ ఉంటాయి. అలాగే అన్ఆర్డర్డ్ లిస్ట్ ఇవ్వాలి అంటే దాని సింటాక్స్ ఇక్కడ OL ట్యాగ్లో OL ప్లేస్లో UL అని రాస్తే అది అన్ఆర్డర్డ్ లిస్ట్ ట్యాగ్ అయితే అవుతుంది. మిగతాదంతా కూడా సేమ్ ఉంటుంది. ఇప్పుడు నేను ఇలా ఆర్డర్లో ఒక లిస్ట్ని వెబ్ పేజ్లో ఇవ్వాలి అనుకుంటున్నాను. ల్యాప్టాప్స్ నేమ్స్ని ఆర్డర్లో ఇలా ఇవ్వాలనుకుంటున్నాను. HP, Dell, Lenovo. వాటికి నెంబర్స్ 1, 2, 3 ఇవ్వాలి అనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఒక ఫైల్ని క్రియేట్ చేసి దాన్ని సబ్లైమ్ టెక్స్ట్లో ఓపెన్ చేస్తున్నాను. బేసిక్ HTML స్ట్రక్చర్ని క్రియేట్ చేసి టైటిల్ ట్యాగ్స్ మధ్యలో లిస్ట్ టాపిక్ ఇన్ HTML అని ఇస్తున్నాను. ఇప్పుడు నాకు ఈ ఆర్డర్ లిస్ట్లో ఫస్ట్ HP, నెక్స్ట్ Dell, నెక్స్ట్ Lenovo అని రావాలి. వాటికి నెంబర్స్ ఆర్డర్ ఇవ్వాలి 1, 2, 3 అని. దానికోసం బాడీ ట్యాగ్లో ల్యాప్టాప్స్ అని ఇచ్చి ఒక బ్రేక్ ట్యాగ్ ఇస్తున్నాను నెక్స్ట్ లైన్ కోసం. నెక్స్ట్ మనకి ల్యాప్టాప్స్ నేమ్స్ అనేవి ఆర్డర్లో రావాలి కదా, దానికోసం ఆర్డర్ లిస్ట్ ట్యాగ్ని OL ట్యాగ్ని తీసుకుంటున్నాను. ఇందులో లిస్ట్ ఐటమ్స్ యాడ్ చేయడం కోసం LI ట్యాగ్ని తీసుకుంటున్నాను. ఇక్కడ మనకి లిస్ట్లో 3 ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి 3 LI ట్యాగ్స్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ LI ట్యాగ్స్లో నేమ్స్ అయితే ఇస్తున్నాను. HP, Dell, ఇక్కడ Lenovo ఇచ్చి సేవ్ చేసి బ్రౌజర్లో ఈ ఫైల్ని ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మనకి లిస్ట్ అనేది ఆర్డర్లో మనం ఇవ్వకుండానే 1, 2, 3 అనే ఆర్డర్లో డిఫాల్ట్గా వచ్చాయి. అలా కాకుండా OL ట్యాగ్లో టైప్ అట్రిబ్యూట్ తీసుకొని క్యాపిటల్ A ఇచ్చి సేవ్ చేసి రీఫ్రెష్ చేస్తే క్యాపిటల్ ABCలు లిస్ట్లో వచ్చాయి. ఇప్పుడు టైప్లో స్మాల్ a ఇచ్చి సేవ్ చేసి బ్రౌజర్లో రీఫ్రెష్ చేస్తే స్మాల్ ABCల లిస్ట్ అనేది వచ్చింది. అలాగే టైప్లో స్మాల్ రోమన్ నెంబర్ 1 ఇచ్చి సేవ్ చేసి బ్రౌజర్లో రీఫ్రెష్ చేస్తే స్మాల్ రోమన్ నెంబర్స్లో లిస్ట్ అనేది వచ్చింది. అదేవిధంగా టైప్లో క్యాపిటల్ రోమన్ నెంబర్ 1 ఇస్తే సేవ్ చేసి బ్రౌజర్లో రీఫ్రెష్ చేస్తే లిస్ట్ అనేది మనకి క్యాపిటల్ రోమన్ నెంబర్స్లో వచ్చింది. సో ఈ విధంగా మనకు కావాల్సిన టైప్లో ఆర్డర్డ్ లిస్ట్ని వెబ్ పేజ్లో ఇవ్వచ్చు. నెక్స్ట్ అన్ఆర్డర్డ్ లిస్ట్. ఇప్పుడు అదే లిస్ట్ని నేను ఆర్డర్ లేకుండా ఇవ్వాలి అనుకుంటున్నాను. ఒక BR ట్యాగ్ని తీసుకొని ఒక బ్రేక్ ట్యాగ్ ఇచ్చి ల్యాప్టాప్స్ అని ఇచ్చి అన్ఆర్డర్డ్ లిస్ట్ కోసం ట్యాగ్ని తీసుకొని వాటి మధ్యలో లిస్ట్ ఐటమ్స్ ఇవ్వడం కోసం LI ట్యాగ్స్ని తీసుకుంటున్నాను. మనకి లిస్ట్లో 3 ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి 3 LI ట్యాగ్స్ని తీసుకొని లిస్ట్ ఐటమ్స్ ఇస్తున్నాను. నేమ్స్ ఇస్తున్నాను. HP, Dell, Lenovo అని ఇచ్చి
సేవ్ చేసి బ్రౌజర్లో రీఫ్రెష్ చేస్తున్నాను. ఇక్కడ మనకి అన్ఆర్డర్డ్ లిస్ట్ అయితే వచ్చింది. ఈ లిస్ట్కి డిఫాల్ట్గా డిస్క్ సింబల్ వచ్చింది. ఇప్పుడు యూఎల్ ట్యాగ్లో టైప్ అట్రిబ్యూట్ ఇచ్చి డిస్క్ అని ఇచ్చి సేవ్ చేసి రీఫ్రెష్ చేస్తే ఇలా డిస్క్ లిస్ట్ వచ్చింది. అదే టైప్లో సర్కిల్ అని ఇచ్చి సేవ్ చేసి రీఫ్రెష్ చేస్తే సర్కిల్ ఐకాన్స్ వచ్చాయి. అలాగే టైప్లో స్క్వేర్ ఇచ్చి సేవ్ చేసి రిఫ్రెష్ చేస్తే స్క్వేర్ సింబల్స్ వచ్చాయి. ఈ విధంగా మన రిక్వైర్మెంట్ని బట్టి అన్ఆర్డర్డ్ లిస్ట్ని వెబ్ పేజ్లో ఇవ్వచ్చు. నెక్స్ట్ డెఫినేషన్ లిస్ట్. డెఫినేషన్ లిస్ట్ అంటే ఎలా ఉంటుందంటే, మనం నార్మల్గా నోట్స్లో కొన్ని డెఫినేషన్స్ని ఎలా రాస్తాం, ఇలా డెఫినేషన్ హెడ్డింగ్ ఇచ్చి దాని ఎక్స్ప్లెనేషన్ని నెక్స్ట్ లైన్లో కొంచెం స్పేస్ ఇచ్చి రాస్తాము. అలా వెబ్ పేజ్లో కొన్ని నెంబర్ ఆఫ్ డెఫినేషన్స్ రాయడానికి మనం HTMLలో డెఫినేషన్ లిస్ట్ కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం. డెఫినేషన్ లిస్ట్ యొక్క సింటాక్స్ అనేది ఇలా ఉంటుంది. ఈ DL ట్యాగ్ అనేది డెఫినేషన్ లిస్ట్ని రిప్రజెంట్ చేస్తుంది. దానిలో డెఫినేషన్ హెడ్డింగ్ నేమ్ ఇవ్వడానికి DT ట్యాగ్ని యూజ్ చేస్తాం. ఇది డెఫినేషన్ టర్మ్ అని రిప్రజెంట్ చేస్తుంది. అలాగే ఆ డెఫినేషన్కి డిస్క్రిప్షన్ అయితే రాయాలి కదా, దానికోసం ఒక DD ట్యాగ్ని యూజ్ చేస్తాము. ఈ DD ట్యాగ్ అనేది డెఫినేషన్ డిస్క్రిప్షన్ అని రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం. ఇక్కడ ఒక బ్రేక్ ట్యాగ్ ఇచ్చి డెఫినేషన్ లిస్ట్ అని ఇచ్చి ఒక బ్రేక్ ట్యాగ్ని తీసుకొని ఇప్పుడు డెఫినేషన్ లిస్ట్ కోసం DL ట్యాగ్ని తీసుకుంటున్నాను. వాటి మధ్యలో డెఫినేషన్ టర్మ్ అంటే హెడ్డింగ్ కోసం DT ట్యాగ్ తీసుకొని మధ్యలో ఇక్కడ నేను HTML డెఫినేషన్ అయితే ఇవ్వాలి అనుకుంటున్నాను. అందుకోసం HTML అని ఇస్తున్నాను. ఇది మనకి డెఫినేషన్ హెడ్డింగ్లా వస్తుంది. దాని ఎక్స్ప్లెనేషన్ కోసం DD ట్యాగ్ని తీసుకోవాలి. ఈ DD ట్యాగ్ మధ్యలో HTML ఫుల్ ఫామ్ రాస్తున్నాను. హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అని ఇచ్చి సేవ్ చేసి బ్రౌజర్లో రిఫ్రెష్ చేస్తే మనకి ఇలా HTML అని హెడ్డింగ్ వచ్చి దాని ఎక్స్ప్లెనేషన్ అనేది నెక్స్ట్ లైన్లో గ్యాప్ వచ్చి హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అనే డిస్క్రిప్షన్ వచ్చింది. ఇలా ఇంకో డెఫినేషన్ యాడ్ చేయాలంటే ఇంకో DT ట్యాగ్ని ఇచ్చి ఇక్కడ నేను DL అని ఇస్తున్నాను. నెక్స్ట్ DD ట్యాగ్ని తీసుకొని DL ఫుల్ ఫామ్ ఏంటి, డెఫినేషన్ లిస్ట్ ఇన్ HTML అని ఇచ్చి సేవ్ చేసి బ్రౌజర్లో రిఫ్రెష్ చేస్తే ఇలా ఇంకో డెఫినేషన్ అనేది యాడ్ అయింది. ఈ విధంగా మనం HTML యూజ్ చేసి వెబ్ పేజ్లో డెఫినేషన్స్ లిస్ట్ని ఇవ్వచ్చు.